అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. అదేంటంటే మగధ సామ్రాజ్యం. అసలది ఎలా మొదలైంది, ఎలా ఎదిగింది అన్నది తెలుసుకుందాం. ఆలోచించండి. ఒకే ఒక చిన్న రాజ్యం తన చుట్టూ ఉన్న ఎంతోమంది శత్రువుల్ని ఓడించి ఏకంగా ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగింది? ఆ రహస్యమేంటో ఈరోజు మనం ఛేదించబోతున్నాం. మన కథ మొదలయ్యేది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో. అప్పటికీ భారతదేశంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మహాజనపదాలు అని పిలిచే 16 శక్తివంతమైన రాజ్యాలు ఉండేవి. ఒకదానితో ఒకటి ఆధిపత్యం కోసం ఎప్పుడూ పోటీపడుతూ ఉండేవి. సరే, మరి ఈ పోటీలో అందరికన్నా ముందు నిలిచింది మగధ. మరి మగధకి అంత బలం ఎలా వచ్చింది? దాని వెనక ఉన్న మొదటి గొప్ప పాలకుడు హర్యంక వంశానికి చెందిన బింబిసారుడు. ఇతని ప్రత్యేకత ఏంటంటే కత్తి కన్నా తెలివితేటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. చూడండి, అనవసరమైన ఖరీదైన యుద్ధాలు చేసే బదులు బింబిసారుడు ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. అదే వైవాహిక సంబంధాలు. రేపు శత్రువులు కాగలరని అనుకున్న రాజ్యాలతో పెళ్లి సంబంధాలు కలుపుకొని వాళ్లని బంధువులుగా మార్చుకున్నాడు. ఎంత తెలివైన వ్యూహం గదా! ఇప్పుడు కథ అడుత తరానికి వెళ్దాం. ఎందుకంటే బింబిసారుడు కొడుకు అజాతశత్రు తన తండ్రికి పూర్తిగా భిన్నం. అతని పద్ధతే వేరు. ఇక్కడ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రేమో పెళ్లిళ్లతో శాంతియుతంగా బలాన్ని పెంచుకుంటే, కొడుకేమో యుద్ధాలు చేసి విజయాలతో అధికారాన్ని సంపాదించాలని చూశాడు. అంటే దౌత్యం స్థానంలోకి దండయాత్ర వచ్చింది. అజాతశత్రువు చాలా క్రూరమైన సైనిక కమాండర్. ఒకటి కాదు, రెండు కాదు, సంవత్సరాల తరబడి యుద్ధాలు చేసి చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ మగధలో కలిపేశాడు. తన రాజ్యాన్ని అమాంతం విస్తరించాడు. అతని విజయాలకు ఒక ముఖ్య కారణం సైనిక ఆవిష్కరణలు. ఉదాహరణకి ఈ రథముసల అనే భయంకరమైన యుద్ధ యంత్రాన్ని చూడండి. ఇది అప్పటి కాలానికి ఒక యుద్ధ ట్యాంక్ లాంటిది. శత్రువుల వరుసల్లోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించేది. దీంతో అతనికి యుద్ధంలో తిరుగులేని ఆధిక్యం లభించింది. ఈ విజయాలన్నింటి తరువాత అజాతశత్రు వారసుడైన ఉదయనుడు మగధ అధికారాన్ని కొన్ని శతాబ్దాలపాటు సుస్థిరం చేసే ఒక మాస్టర్ స్ట్రోక్ వేశాడు. అదేంటంటే రాజధానిని పాటలీపుత్రానికి మార్చడం. గంగా, సోన్ నదుల సంగమం దగ్గరున్న ఈ ప్రదేశం ఒక సహజమైన జలదుర్గంలా పనిచేసింది. అంటే వాటర్ ఫోర్ట్ అన్నమాట. శత్రువులు దాడి చేయడానికి దాదాపు అసాధ్యం. అంతేకాదు, వ్యాపార మార్గాలన్నీ దీని నియంత్రణలోకి వచ్చాయి. ఇప్పటివరకు వేసిన ఈ బలమైన పునాదుల మీద ఒక కొత్త రాజవంశం మగధను కేవలం ఒక పెద్ద రాజ్యం స్థాయి నుంచి నిజమైన సామ్రాజ్యం స్థాయికి తీసుకెళ్లబోతుంది. వాళ్లే నందులు. మహాపద్మనందుడు స్థాపించిన ఈ నందరాజవంశం అధికారాన్నంతా కేంద్రీకరించి అప్పటివరకు ఎవరూ చూడని స్థాయిలో విజయాల పరంపరను మొదలుపెట్టింది. ఇక్కడ అసలు విషయమేంటంటే నంద సైన్యం యొక్క పరిమాణం. సుమారు 2 లక్షల మంది సైనికులు. ఊహించుకోండి. అది మాత్రం కాదు, వేలాది గుర్రాలు, రథాలు, భయంకరమైన యుద్ధ ఏనుగులు. అప్పటి భారతదేశంలోనే ఇది అత్యంత శక్తివంతమైన సైన్యం అనడంలో సందేహమే లేదు. ఇదంతా చూశాక ఒక ప్రశ్న వస్తుంది. మిగిలిన 15 రాజ్యాలు చేయలేనిది మగధ మాత్రమే ఎలా చేయగలిగింది? వాళ్ల దగ్గరున్న ఆ విజయ సూత్రమేంటి? సమాధానం ఏదో ఒక్కటి కాదు, ఎన్నో కారణాల కలయిక. ఇక్కడ మనం చూస్తున్నట్లుగా కొండల మధ్య, నీటి మధ్య ఉన్న సురక్షితమైన రాజధానులు, పంటలు పండించడానికి సారవంతమైన భూములు, ఆయుధాలు చేయడానికి ఇనుము, యుద్ధానికి అవసరమైన ఏనుగులు, కలప, వీటన్నింటిని మించి రాజ్యాన్ని ఎలాగైనా విస్తరించాలనే కసి ఉన్న రాజులు. ఇవన్నీ కలిసి మగధను అజేయంగా మార్చాయి. ఇక మగధకు నంద సామ్రాజ్యానికి ఎదురే లేదు అనుకుంటున్న సమయంలో కథలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. పశ్చిమం నుంచి అలెగ్జాండర్ రూపంలో ఒక పెను తుఫాను దూసుకొస్తోంది. దీంతో ప్రాచీన భారతదేశ చరిత్ర ఒక కొత్త సవాలునెదుర్కోబోతోంది.